సొర చెట్టు కోసం నేను ఇనప సువ్వల్లోంచి పందిర్లాగా వేస్తే అది దాటేసి బయట ఉన్న చెట్లకు పోగుతుంది. మెష్ మీద కూడా కాయలైతే బాగా కాసింది. 4-5 మొక్కలైతే పెట్టాను కానీ ఒకటే బాగా గ్రో అవుతుంది, కాయలు బాగా కాస్తుంది. మీకు ఒక గార్డెన్ టిప్ చెప్తాను. కూరగాయ చెట్లు నేల మీద కంటే కూడా ఇలా పందిర్లాగా వేసుకుని పాకిస్తే చెట్లకు బాగా కాస్తాయి కూరగాయలు. నేను మా గార్డెన్లో సొర, చిక్కుడు, టమాటోలు మెష్ మీద పాకిచ్చాను, బాగా కాస్తాయి. ఒకవేళ మీకు గనక ఇట్లా ఇనప సువ్వలు గనక లేకపోతే ఇంట్లో ఏదన్నా పాత చెక్కలున్నా కర్రలున్నా ఏటుతో అయినా సరే మనం పందిర్లాగా వేసుకుని కూరగాయ చెట్లు గనక పైకి పాకిచ్చామంటే కాపు అదిరిపోతుంది, కాయలు బాగా కాస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే మా గార్డెన్లో ఎండిన చెట్లు కొమ్మలు ఉన్నా వాటితో కూడా పందిర్ వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి.